అయినా వాళ్ళని కాదనుకుని ఆడపిల్ల ఇల్లు వదిలి రావడం ఎంత సాహసమో ఆ రోజు తెలియలేదు. నేనున్నానని ధైర్యం చెప్పి మూర్తిగారు నాకు అండ కావడం ఎంత అదృష్టమో ఈ రోజుకి కానీ తెలియలేదు. ఆయన పటం పెట్టుకుని పూజించినా రుణం తీరదు. ఆయనే ఉద్యోగం వేయించారు. నాకు ఇప్పుడు ఏ లోటు లేదు. అమ్మా నాన్న నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటే ఈ మాట చెప్పే, అక్కయ్య యు ఆర్ గ్రేట్. పెద్దమ్మాయి ఏమో అలా అయిపోయిందా, ఇదేమో ఆ కుర్రాన్ని తప్ప ఇంకోటి పెళ్లి చేసుకోను అని కూర్చుంటుందా? ఆనాడు జరిగిన భాగవతానికి ఆదిశేషయ్య గారు తోగతొక్కి దాచులా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన్ని ఒప్పించడం ఎలా, ఈ కార్యం జరిపించడం ఎలా? నాన్న, ఆదిశేషయ్య గారు వచ్చారు నాన్న. దిగండి. దిగుతున్నా. అసలే మనంతటా మనం రావటం, పైగా ఈ శకును కూడా ఏమిటయ్యా? అమ్మా ఒకసారి తప్పుకో. ఆయన ఎవరనుకున్నావు? ఆదిశేషయ్య గారు, కార్పొరేషన్. రండి. వస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం. గుమ్మం దాకా వచ్చి పెట్టేమిటి? రండి. నమస్కారం అండి, దయచేయండి. నమస్కారాలు, దయచేయటాలు, ఇచ్చిపుచ్చుకోటాలు ఓసారి అయిపోయాయి. ఇప్పుడు ముక్తసరిగా 3 మాటల వ్యవహారం తెలిపోవాలి. అసలు ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో తెలుసా? తెలుసండి. ఆ తెలియడం కాదు, ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఏమిటో తెలుసా అని. తెలుసండి. అది కూడా తెలుసు అనమాట. అయితే ఉపోద్ఘాతం అవసరం. ఏమిటయ్యా మూల విరాట్లాగా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? ఉత్సవ విగ్రహంలాగా గబగబా 4 మాటలు మాట్లాడేసి వ్యవహారం తెలిసే. తమరు కూర్చోండి. కూర్చోండి కానీ చూడండి బాబు, ఏదో వారి అబ్బాయి గారు ఎదురు తిరిగారు గనక వారే తమ కాళ్ళబేరానికి వచ్చారని మాత్రం తమరు అనుకోకూడదు. అబ్బాయి అమ్మాయి పరస్పరం ప్రేమించేసుకున్నారు కనుక వారు 2 మెట్లు దిగినా, ఓ 3 అడుగులు తమరు ముందుకొచ్చినా పరస్పరం ఈ సంబంధం కలుపుకోవాలి. చిన్నవాళ్ళ సుఖం చూడాలి.